అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, నీకిష్టులముగా బ్రతికి నీకిష్టులముగా బ్రతికి దీవెనాలెన్నో పొందెదము, నీకిష్టులముగా బ్రతికి దీవెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. లోకము నుండి వేరై సిలువాను మోయవలెను, లోకము నుండి వేరై సిలువాను మోయవలెను, అప్పుడే ప్రభు దీవించు, అప్పుడే ప్రభు దీవించు, స్వాస్థ్యమును గాంతుమెంతో, అప్పుడే ప్రభు దీవించు, స్వాస్థ్యమును గాంతుమెంతో. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని నేను ప్రేమతో అర్థిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరమ తండ్రి, ఈ ఉదయకాల వేళ నీ పిల్లలమైన మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ నూతన గృహ ప్రవేశంలో నన్ను మమ్మల్ని పాలి భాగస్వాములు చేసిన విధానం కొరకే కృతజ్ఞతలైనా. మీ అనాదికాల సంకల్పం తండ్రి, ఈ దినం ఈ క్షణం మీ పిల్లలమైన మేమందరం ఇక్కడ సమకూడాలన్నది మీ సంకల్పం, మీ ప్రణాళిక, మీ ఉద్దేశం. దేవా, జరగనున్న కార్యక్రమం అంతయు మీ నామ మహిమార్థమే జరిగించండి. మీరు ఇచ్చిన రక్షణను బట్టి, నిరీక్షణను బట్టి మీకు కృతజ్ఞత. కొద్ది నిమిషాలు నీ దాసునైనా నేను నిలువబడిన ఉండగా నా యందు మీరుండి మా అందరితో మాట్లాడండి, మహిమ పొందండి. సమయోచితమైన మాట నా నోట వచ్చండి. పలుకబడుతున్న ప్రతి మాట ప్రతి వ్యక్తికి దోహదపడినట్లు, ఉపయోగపడినట్లు సహాయం చేయండి. క్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మొదటిగా ఈ సమయ సందర్భాలను బట్టి మనందరి తండ్రి అయిన దేవునికి
మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ అకేషన్లో యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే, నేను వాక్యం చెప్తానని అనుకోలేదు. అయితే దేవుడు ఇచ్చిన అవకాశంగా నేను భావించి కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకుంటాను. ముఖ్యంగా ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్పి బైబిల్లో కొన్ని సంగతులను గుర్తు చేసి త్వరగా కూర్చుంటాను. మేము ఈరోజు ఇక్కడ ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఒక వచనం బైబిల్ చదువుతాం. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన పత్రిక, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఎవరు బైబిల్ చదవరా ఏంటి మీరు? ఆమేన్. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. చాలండి, మరియు చాలు నాన్న. ఈరోజు నాగరాజు గారి ఫ్యామిలీ అని ఎవరైతే మీకు పరిచయం అయ్యారో మా సహోదరులు, ఆయన కానివ్వండి, మా గుడిపూడి వారి ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఈరోజు మేము ఏమై ఉన్నామో మాకున్న గుండు సూది కూడా ఏమండి, మేము పుట్టుకతో వచ్చినవి ఏమీ లేవు. ఇవన్నీ మాకు కలిగి ఉన్నవన్నీ కూడా మేమేమి కొండలు పెండిలు చేసి సంపాదించింది ఏమి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, నథింగ్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ముందుగా కొంతమందికి నేను కృతజ్ఞతలు తెలియచేయాలి, చెప్పి ఆ తదుపరి సందేశంలోకి వెళతా. మొదటిగా నాకు ఈ జన్మనిచ్చిన దేవునికి, నా రక్షకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను మనిషిగా పుట్టించాడు, ఆయన స్వరూపంలో పుట్టించాడు కదా, అందుకని ఆయనకి మొదటగా కృతజ్ఞతలు. రెండవదిగా నేను కృతజ్ఞతలు తెలియజేయవలసింది శారీరకంగా నాకు జన్మనిచ్చిన మా తండ్రి గారు, మా నాన్నగారికి, మా అమ్మగారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే నన్ను వారు ప్రభువులో పెంచారు. మూడవదిగా నా కృతజ్ఞతలు నా ఆత్మీయ తండ్రి, నన్ను ప్రభువులో నడిపించిన నా ఆత్మీయ తండ్రి అక్కులే పాస్టర్ గారు. నాలుగవ తండ్రి ఎవరంటే నన్ను కన్నది మా నాన్న అయినా శారీరకంగా చిన్ననాటి నుండి నాకు పెళ్ళి ఈ స్థితి ఈ నేటి వరకు కూడా నా పట్ల తండ్రి బాధ్యతను పోషించిన మా అన్నయ్య నా తండ్రి. మా అన్నయ్య నాగరాజు గారు నా తండ్రి. నా చదువుల్లోనూ నా ప్రతి పరిస్థితులు ఇప్పటికీ కూడా ఆయన నాకు తండ్రి. ఇక ఇంకొక ఆయన నాకు తండ్రి ఉన్నాడండి. ఎవరంటే నేను బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు సమ్మర్లో హాలిడేస్ ఇచ్చేవారు. నేను మరి అన్నయ్య తాపి పని చేసేవాడు, మల్లికార్జున నగర్లో ఉండేవారు, యెహోవా నిస్సి ప్రార్థన మందిరానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు నేను వచ్చి ట్రైనింగ్ పీరియడ్ మధ్యలో నేను కూడా తాపి పనికి వెళ్ళేవాడిని. ఆ క్షణాల్లో నన్ను ఒక తండ్రి దగ్గరికి పిలిచి తెలుసుకున్నాడు విషయం అన్నయ్య ద్వారా, బాబు ఉన్నతమైన సేవకుడికి దర్పీదు పొందుతున్నావు, నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, ఈ మట్టి మశానంలో, ఈ తాపి పనులు సిమెంట్లో కాదు, ఇంటింట సువార్తలో ప్రకాష్ గారని నాకు ఒక ఆయన తెలుసు, నేను నిన్న అక్కడ పంపిస్తాను అని పరిచయం నాకు ప్రారంభంలో పరిచయం చేసినటువంటి నా ఆత్మీయ తండ్రి జాషువా అన్నయ్య గారు. అంతవరకు నాకు పరిచర్యలో నేను ఎంటర్ అవ్వలేదు, తరబిదిలోనూ ఉన్నాను. పరిచర్యను నాకు పరిచయం చేసి ఒక సంస్థను నాకు దగ్గర చేశాడు. 15 సంవత్సరాల పాటు అందులో నేను పనిచేశాను. పరిచర్యలో ప్రారంభ మౌనమహాలు దిద్దిన ఆత్మీయ తండ్రి జాషువా అన్నయ్య గారు. అలాగే నేను ఇక రాజమండ్రి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఒక ఆత్మీయ తండ్రి, ఒక కౌన్సిలర్ దొరికాడు. ఆయన సుందర్ సింగ్ గారు, కొండా సుందర్ సింగ్ గారు అని ఒక మంచి ఆత్మీయ తండ్రి గారు నాకు దొరికారు. అలాగే నన్ను ఈ మార్గంలోనికి నడిపించిన మా మావయ్య గారు, మా మేనమావయ్య గారు రెవరెండ్ దారా
వసంత్ కుమార్ గారు, ఉత్తర కన్నడ జిల్లా డాండిల్లో ఆండర్సన్ బ్యాప్టిస్ట్ చర్చి నడిపిస్తూ నన్ను బెంగళూరు బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్లో జాయిన్ చేసి నాకు ఈ మార్గాన్ని దారి చూపించిన వ్యక్తి మా మావయ్య గారు నాకు తండ్రి సమానులు. వారికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. అలాగే బట్ ద లాస్ట్ అండ్ లీస్ట్, అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్, మా కుటుంబం మొత్తానికి పెద్ద తండ్రి మా అన్నయ్య అంజియ లోపల ఉన్నారైనా దేవుడు మమ్మల్ని మమ్మల్ని ఇద్దరు ఒక పక్కన పడేశాడు. మా అక్కని మా అన్నయ్యని పెద్ద అన్నయ్యని ఈ పక్కన పడేశాడు, మమ్మల్ని కోస్టల్లో పంపించాడు. మా ఇంట్లో ప్రతి పరిస్థితుల్లో మా పెద్దన్నయ్య ఉంటాడు. అన్నయ్య కూడా తన కుటుంబ ప్రతి పరిస్థితుల్లో కూడా నన్ను పిలుచుకుంటాడు. ఏదున్నా కూడా ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత చక్కని తండ్రులను దేవుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తూ, నేను ఒక 5 మాటలు చెప్పి ముగించేస్తా. ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ 5 words. ఇంటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం మనం? హౌస్ అని పిలుస్తాం. హౌస్ అనే ఈ వర్డ్, ఈ పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి? HOUSE, హౌస్. ఈ తెలుగులోకి వచ్చేసరికి దాన్ని ఇండ్లు, నివాసము, మందిరము, కుటీరము కదా. కొంచెం తూగో పాగో జిల్లాల్లో అయితే కొంప అని కూడా పిలుస్తారు. ఏంటది? మా కొంపకు వచ్చేటి అంటారు అనమాట. సో అలాగా రకరకాల మ్యాన్షన్ రకరకాలుగా పిలుస్తారు. గుడారము అని వ్రాయబడింది బైబిల్లో కూడా. మరొక పదం ఏంటట? గుడారము అని కూడా వ్రాయబడింది. ఎనివే, ఈ హౌస్ అనే ఈ పదానికి అబ్రివేషన్ మనం చూద్దాం బైబిల్లో. హౌస్ అనే పదానికి ఒక్కొక్క లెటర్ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. హౌస్ అంటే ఏంటి? గృహము అనేది మాత్రమే కాదు, నానార్థాలు ఉన్నాయి. హౌస్ అనే పదానికి కుటుంబము అనేది కూడా వర్తిస్తుంది. బైబిల్లో కూడా చాలాసార్లు మెన్షన్ చేశాడు. హౌస్ హోల్డ్ అన్నాడు. కుటుంబ సభ్యులు, కుటుంబరాలు, కుటుంబీకులు అనే పదాలు బైబిల్లో మనకు కనబడతాయి. ఇది హౌస్ ఓపెనింగ్ సెరమన్ కనుక ఈ హౌస్ గురించి 5 మాటలు చెప్తాను. మా అన్నయ్య, మా వదినమ్మ, పిల్లలు, కూడి వచ్చిన ఆత్మీయులు అందరూ కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అవండి. మొట్టమొదటిది హెచ్. ఫస్ట్ది ఏంటి చెప్పండి? హెచ్. హెచ్కి బైబిల్లో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే హాస్పిటాలిటీ. దీన్ని తెలుగులో ఆతిథ్యము అన్నారు. ఒక కుటుంబము ఎలా ఉండాలంటే, నేను అన్ని కుటుంబాల గురించి మాట్లాడటం లేదు. యాజ్ ఏ క్రిస్టియన్గా ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలని బైబిల్ కోరుకుంటుందంటే, ఒక క్రైస్తవ గృహం ఎలా ఉండాలని బైబిల్ కోరుకుంటుందంటే, హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన మాట, సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడని చెబుతూ 2వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మీరు వారితో కూడా 2వ వచనం కంటిన్యూ చేయను. నిలువరముగా ఉండనీయుడి. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆతిథ్యము చేయ మరువకుడి. క్రైస్తవ కుటుంబం ఏం చేయాలి? ఎలాంటి కుటుంబం అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి? స్పందించరా? ఆతిథ్యం ఇచ్చే కుటుంబమై ఉండాలి. అర్థమవుతుందా? ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి మన ఇంటికి, అన్నం తింటారా, నీళ్లు తాగుతారా అనకూడదు. మరి ఏం చేయాలి? అన్నం తింటారా అంటే, మరి అన్నం తినక మనిషి గడ్డి తింటాడా? అన్నమే తింటాడు. అలాగ అనకూడదు. మరి ఏం చేయాలి? తీసుకొచ్చి ప్రేమతో, మనకున్నా లేకపోయినా అవసరమైతే ఆ పూట మన కడుపు మార్చుకొనైనా ఇంటికి వచ్చిన అతిథికి మనం ఏం చేయాలి? కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలి. ఆతిథ్యము చేయ మరొకటి. ఒక దేవుని కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబమే ఉండాలి. ఆతిథ్యంలోని ఆశీర్వాదాలు చాలా మందికి తెలియదు. అక్కడే వ్రాయబడిన మాట, భక్తులు చాలా మంది బైబిల్లో తెలియకనే వారు ఏం చేశారో తెలుసా? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఏం చేశారు? ఆశీర్వాదాలు పొందుకున్నారు. అబ్రహాము దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం పొందుకోలేదా? రెఫరెన్స్లు కోట్ చేయట్లేదు నేను.
తర్వాత యోబు ఆతిథ్యం ఇచ్చాడు, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. మనోహ ఆతిథ్యం ఇచ్చాడు, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. షునేమీరాలు ఆతిథ్యం ఇచ్చింది, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. ఏమండి, లుదియా ఆతిథ్యం ఇచ్చింది, బలవంతం చేసిందంట పౌల్ని, అయ్యా మీకు ఇబ్బంది లేదంటే దయచేసి మీరు వచ్చి మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. గాయు ఆతిథ్యం ఇచ్చాడు, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. ఈ ఆతిథ్యంలో ఆశీర్వాదం ఏంటండి పాస్టర్ గారు అని అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో మీరు చదివితే ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు దినాన్ని అడుగుతాడంట, ఏమని, అయ్యా నేను ఆకలి ఉన్నాను, నాకు అన్నం పెట్టావు, దాహం వేసింది, నీళ్ళు ఇచ్చావు, వస్త్రహీనుండయ్యాను, బట్టలు ఇచ్చావు, ఇవన్నీ మేమెప్పుడు చేశాం ప్రభు అంటే, కింద 40వ వచనంలో అంటాడు, అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కడికి మీరు సాయం చేశారు, ఒక్కరిని మీరు చేర్చుకున్నారు, ఒక్కడి కడుపు నింపారు, ఒక్కడి దాహం తీర్చారు కనుక నా ఆకలి తీర్చినట్టు. దీన్ని లోకనానుడికి ఏమంటారు తెలుసా? మానవ సేవే మాధవ సేవ అన్నారు. సాటి మనిషికి మనం సహాయం చేస్తే ఎవరికి చేసినట్లంట? అకార్డింగ్ టు బైబిల్ ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన ప్రకారం దేవునికి సేవ చేసినట్లు అన్నారు. రెండో పాయింట్లోకి వద్దాం విస్తరించి మాట్లాడుకుంటగా. హెచ్ అయిపోయింది. హెచ్ అంటే ఏంటి చెప్పండి, గుర్తుండిపోవాలి మీకు. హాస్పిటాలిటీ అంటే అర్థం ఏంటి? క్రైస్తవ కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబమై ఉండాలి. ఆతిథ్యం ఇవ్వడంలో విసుకొద్దు అంటాడు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. ఏదో ఒక పూట చేసాం కదా అనుకోకూడదంట. మరి ముఖ్యంగా పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి చాలా గొప్ప ఆశీర్వాదం అన్నాడు. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటమ్మా అక్షరం? ఓ. ఓ అంటే ఒబీడియన్స్. ఓ అంటే ఏంటి చెప్పండి? తెలుగులో విధేయత. తెలుగులో ఏంటి? విధేయత. విధేయతను గురించి బైబిల్లో చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఒక మాట గుర్తు చేస్తా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 20 నుండి 23 వచనాల మధ్య భాగంలో వ్రాయబడిన మాట ఏమంటాడో తెలుసా? సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, ఎందుకయ్యా ఈ దోళ్ళు, ఎందుకయ్యా ఈ పశువులన్నిటినీ ప్రక్కకు పెట్టేసావు, కురువిన వాటిని అంటే దేవుడికి బలి ఇవ్వడానికి, నైవేద్యాలు ఇవ్వడానికి అని అంటప్పుడు అంటాడు. సమూయేలుతో సౌలు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, విధేయత చూపుట శ్రేష్టం. అన్నిటికంటే గొప్పదేమని చెప్తున్నాడు అక్కడ? విధేయత చూపుట శ్రేష్టము. దాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా మనం చెప్తాం, ఏమంటాం? ఒబీడియన్స్ ఈజ్ ద బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత అనేది బలుల కంటే కూడా చాలా గొప్పదన్నాడు. మనిషికి విధేయత చాలా అవసరం ప్రియులారా. విధేయత లేనప్పుడు క్రమశిక్షణే రాదు, క్రమశిక్షణే లేనప్పుడు ఆత్మీయత ఉండదు, ఆత్మీయత లేనప్పుడు వృద్ధి అనేది ఎక్కడ కనిపించదండి. దేవునికి మరీ ముఖ్యంగా విధేయత మనం చూపించాలి. పిల్లల గురించి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయమన్నాడు? విధేయ ఉండండి. మరి మాకొద్దా భార్య భర్తల కంటే? భార్య భర్తలు ఇరువురు కూడా వారిరువురికి శిరస్సు క్రీస్తు కనుక మీరువురు ఎవరికి విధేయులే ఉండాలి? క్రీస్తుకి విధేయులు ఉండాలి. ఎందుకంటే మనం పెట్టుకుంటాం క్యాప్షన్స్ ఏమని? క్రీస్తే గృహానికి అధిపతి. మరి ఆయన మాట వినొద్దు, ఆయన మాటకు లోబడొద్దు, ఆయన మాటకు విధేయత చూపించొద్దు. గృహం మొత్తానికి ఆయన అధిపతి. మరి ఆ గృహంలో ఉన్నవాళ్ళు అధిపతి మాట వినాలి కదా, విధేయత చూపించాలి. 2 అయిపోయింది. 3వ విషయానికి వచ్చి మనం ఆలోచిస్తే, మూడోది ఏంటి చెప్పండి? మూడో లెటర్ ఏమండి? హెచ్ఓ అయిపోయింది. తర్వాత యు ఈక్వల్ టు యూనిటీ. యూనిటీ అనగా ఐక్యత. యూనిటీ ఏంటి చెప్పండి? ఐక్యత. మీ అందరికీ తెలుసు 113వ కీర్తన మనం చదివితే ఏమని వ్రాయబడింది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ అధ్యాయం మీరు చదివితే ఎంత ఆశీర్వాదం అక్కడ రాయబడింది. కుటుంబానికి ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. 2 జేడుడ్లు సమానంగా నడిస్తేనే ఆ పంట పండుద్ది, ఆ పొలం దున్నితేనే పంట పండుద్ది. అలాగే కుటుంబం అంతా కూడా ఒక మాట మీదే ఉండాలి, ఒక విశ్వాసంలో ఉండాలి. ఏమండి? అలాగని చెప్పి అననీయ సప్పిరాలాగా ఒక మాట మీద ఉండకండి. మీకు నమస్కారం. చెడ్డ పనులకు ఒక మాట మీద ఉండకండి, చెడుకు ఒక మాట మీద ఉండకండి. దైవికమైన విషయాల్లో, ఆత్మీయమైన విషయాల్లో, సామాజికమైన విషయాల్లో కుటుంబం అంతా కూడా ఏకాభిప్రాయం కలిగి ఉండాలి.
ఏకాభిప్రాయం ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబంలో గొడవలు ఉండవండి. ఒక మాటలో చెప్తున్నాను, మన మనసులన్నీ ఏకమైనప్పుడు అక్కడ స్ప్లిట్ ఏముంటది, అక్కడ అపోజిషన్ ఏముంటుంది చెప్పండి. ఎప్పుడైతే అపోజిషన్ ఉండదో, వ్యతిరేక భావం ఉండదో, ఏకత్వం ఉంటుందో ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది. మీరు పత్రికలన్నీ ఆలోచించండి, ప్రతి సంఘంలో కూడా ఏకభావం లేదు. పౌలు గారు స్థాపించిన ప్రతి సంఘంలో కూడా ఏకభావం లేదు. పర్టికులర్గా ఏమండి, ఈ సిద్ధాంతాల విషయాల్లో ఏకభావం లేదు, వాక్య విషయంలో ఏకభావం లేదు, ముఖ్యంగా పునరుద్ధాన విషయంలో ఏకభావం లేదు. అందుకని చెప్తాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, స్త్రీలలో కూడా ఏకభావం లేదని చెప్పేసి ఎంత చక్కగా రాశాడు. ఏమని రాశాడో తెలుసా? మీలో చాలా మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా మారున్నారని నేను ఏడుస్తూ మీకు చెప్తున్నాను అన్నాడు. ఎందుకంటే మనుషులు ఏమీ లేదు, ఏకభావం, ఏకతాత్పర్యం, ఏక ఉద్దేశం లేదు. అందుకే పదే పదే మెన్షన్ చేశాడు పత్రికల్లో, మీరందరూ ఏకముగా ఉండాలనేదే నా ప్రార్థన, మీరు ఏకభావం కలిగి ఉండాలనేదే నా అభ్యర్థన అని దేవుడు ప్రార్థించాడు. ప్రియులారా, ఏకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యత అనేది కుటుంబానికి చాలా అవసరం. మన అందరి ఐక్యత క్రైస్తవులుగా పరిశుద్ధాత్మ ద్వారా సమాధాన సంబంధమైన ఏమండి ఐక్యత కలిగించే ఐక్యతకు కనెక్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కలిగించి ఐక్యతకు మనం కనెక్ట్ అవుతామో ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, ప్రేమ, నెమ్మది ఉంటాయని బైబిల్లో మనం చూస్తాం. తర్వాత ఓడేంటి చెప్పండి? 3 అయిపోయింది. HOU అయిపోయింది. తర్వాత ఏంటి? S ఈక్వల్ టు సాల్వేషన్, రక్షణ. ప్రతి క్రైస్తవ కుటుంబానికి కావాల్సింది ఏంటో తెలుసా? రక్షణ. ఇప్పుడు నేను రక్షణ తీసుకున్నాను అనుకోండి, ఏమంటే బాప్తిస్మం తీసుకున్నాను అనుకోండి, నా రక్షణ నా భార్యకి వర్తించదు. రక్షణ అనేది అది వ్యక్తిగతమైనది, ఇట్స్ బిలాంగ్స్ టు పర్సనల్. కుటుంబం అంతటికి కూడా రక్షణ అవసరం. ఈ భూమి మీద ఎలాగైతే కుటుంబంగా మనం కలిసి ఉంటామో, స్వర్గంలో, పరలోకంలో కూడా మనం కలిసి ఉండాలంటే ఏమండి, ఈ భూమి మీద బ్రతుకుండగానే కుటుంబం అంతా రక్షణ పొందితే అప్పుడు ఆ కుటుంబం అంతా ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. కుటుంబానికి రక్షణ అవసరం. మీ అందరికి బాగా తెలిసిన విషయమే. లోక సువార్త 19:10 అంటాడు, జక్కీని గురించి వ్రాయబడిన మాట. సాక్షాత్ యేసు ప్రభుల వారు అన్నారు, నేడు ఈ కుటుంబానికి రక్షణ వచ్చినది. ఇదిగో ఇతడును అబ్రహాం కుమారుడి. కుటుంబం మొత్తానికి ఏం కావాలి? రక్షణ కావాలి. పిల్లలు సినిమాలకు వెళ్ళిపోతే, కొంతమంది సీరియల్ దగ్గర కూర్చుంటే, కొంతమంది సెల్ ఫోన్లు పట్టుకుంటే, కొన్ని కుటుంబాల్లో కుటుంబారాధన ఉండదు, ఆదివారం గుడి ఉండదు, బడి ఉండదు, భక్తి ఉండదు, భయం ఉండదు. బ్రతుకుండగానే మనం రక్షింపబడాలి, రక్షణలో కొనసాగాలి ప్రియులారా. అందుకే బైబిల్లో పదే పదే రాశాడు, ఇదిగో నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎందుకంటే రేపు పొద్దుటి వరకు మనం ఉండడం కూడా తెలియదు. సందర్భం వచ్చింది కనుక విషయం చెప్పేస్తున్నాను. మా చిన్నక్క వాళ్ళ పాప, మా బాబు కారు సరిపోదని బస్కి మేము బుక్ చేసి తీసుకొచ్చారు ఇక్కడ. మేము అర్లీగా ఒకరోజు ముందు వచ్చాము. ఆ మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఉప్పల దగ్గర దిగారండి, రింగ్ రోడ్. ఆ పక్కన మూల మీద పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఉప్పల రింగ్ రోడ్ పోలీస్ స్టేషన్. 4:30 టైంకి దిగారు అర్లీ మార్నింగ్. అప్పుడు నేను తర్వాత రాజేష్ కారు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాం, వాళ్ళని పికప్ చేసుకున్నాం. వెళ్ళాం, జస్ట్ వాళ్ళని పికప్ చేసుకున్నాం, కారులో కూర్చున్నారు, మూవ్ అవుతున్నాం. ఏదైతే వాలానా ఏమంటారు దాన్ని మీరు? అదే ట్యాక్సీ ఉంటుంది కదా, క్యాబ్, వాళ్ళనా? ఆ క్యాబ్ వచ్చేసి మాకు మర్చిపోయింది, అసలు ఏమైందని మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేము పక్క సైడ్ ఆపేసుకుని ఉన్నాం. కారు వచ్చేసి వెనక నుంచి దబ్బులు కుదేశాడు. దాదాపు 90-100 స్పీడ్లో కొట్టాడు. మా కారు దాదాపు 2 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది. 2 అడుగులు లోపలికి వెళ్ళిపోయిందంటే మూవ్ అయిందని కాదు, మూవ్ అవడం దాదాపు 100 అడుగులు మూవ్ అయిపోయింది, ఒక 100 మీటర్లు మూవ్ అయిపోయింది. వాడు ఇక్కడ కొడితే మేము ఎక్కడో ఉన్నాం, అందరూ లోపల ఉన్నాం కారులో. కొడితే వెనకాల కారు అంతా 2 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది. ఎలాగైపోయింది కారు. నిజంగా శుభకార్యానికి వచ్చాం, జరగరాంది ఏదైనా జరిగి ఉంటే
ఈ ఆనందం, ఈ సంతోషం ఉండేదా? ఏడుస్తా కూర్చుండేవాళ్ళం కదా. ఇది కేవలం దేవుని మహా కృప. ఎందుకు చెప్పాను ఈ విషయాన్ని? నేను ఒక లెటర్ మనం గుర్తు చేసుకున్నాం. ఏంటా లెటరు? ఏమండి? రక్షణ. ప్రభు ఎప్పుడు పిలుచుకున్నా రక్షణ అనేది మనకుంటే మనం ధైర్యంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు. ప్రతి కుటుంబానికి రక్షణ కావాలి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏమవసరం? రక్షణ అవసరం. అది యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యం. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు, యేసు ద్వారానే అది సాధ్యం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతికిన వాడు, మన ప్రధాన యాజకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రాణనాథుడు. కాబట్టి కుటుంబానికి రక్షణ అవసరం. లాస్ట్ అక్షరం చెప్పండి. ఈ అంటే ఈ ఈక్వల్ టు ఎటర్నిటీ. ఎటర్నిటీ అనగా నిత్యత్వము, నిత్య జీవము, పరలోకము. ఎప్పుడైతే మళ్ళా 4 గుర్తు చేస్తున్నాను, 5వ దానికి రాకుండా. మొట్టది ఏమని చెప్పాను? మొట్టమొదటిది కుటుంబము ఆతిథ్యం ఇచ్చే కుటుంబమై ఉండాలి. రెండోది ఏమని చెప్పాను? కుటుంబము దేవునికి, దేవుని మాటలకు ఒకరికొకరు విధేయత కలిగిన కుటుంబమై ఉండాలి. మూడోది ఏమని చెప్పాను? కుటుంబము ఐక్యత కలిగిన కుటుంబమై ఉండాలి. ఇది సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా. కుటుంబము నాలుగోది ఏమని చెప్పాను? రక్షణ పొందిన కుటుంబమై ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం అందరం ఎక్కడుంటామో తెలుసు. ఒకనాడు నిత్యత్వములో ఉంటాం. ఎక్కడుంటాం? we will be in eternity. నిత్యత్వంలో మనం ఉంటాం. నిత్యము మనం దేవునితో ఉంటాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు నిత్య జీవము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతా వెళ్ళిపోతే ఏమండి 8వ వచనం నుండి మనం చదువుతుంటే నిత్య జీవమును అనుగ్రహించునన్నది సాక్షాత్తు దేవుడు మనకు చేసిన వాగ్దానము అని వ్రాయబడింది. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయుగాక. మే గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. చూడండి, కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనాన్ని మొదటగా మనం చదువుకున్నాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడును. సరే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నమ్మకమైన ప్రభు, మీకు వందనాలనైనా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, చేరి వచ్చిన కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి అయా. ఒట్టివాడను, అల్పుడు నన్ను మీరు జ్ఞాపం చేసుకున్నారు, అందుకే స్తోత్రాలు అయా. కేవలం నన్ను బోరగా వాడుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు, దైవజనుడు దేవుని సన్నిధిలో ఎలాగూ దేవుణ్ణి మరి సంతోషపరచాలనేది, ఉజ్జీవపరచాలనేది, ఆనందపరచాలనేది ఇక్కడ 118కి 15 వచనం మనం చూసినాం. మరి ప్రతి ఒక్కరు కూడా, మరి ప్రతి కుటుంబంలో అలాగూ దేవుని గురించి, మరి రక్షణను గురించి ఉత్సవ సునాదములు వినబడుతూ ఉండాలని కీర్తనకారుడు తెలియజేసినాడు. సరే, మరి గుడారం అనగా ఇల్లు. మరి సోదరుడు చెప్పిన రీతిగా నివాసము, గుడారము, ఇల్లు మరి చాలా రకాలుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఒక ఇంటిని మనం గుర్తు చేసుకున్నాం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి. ఇక్కడ ఈ వ్యక్తి లేదా ఈ మనుషుడు మనందరికీ తెలుసు, చాలాసార్లు వినుంటాం. మరి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అనే కొర్నేలు ఉన్నాడు. కనుక శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఈ యొక్క శతాధిపతి మరి ఎల్లప్పుడూ కూడా తన కుటుంబంతోనూ తన కుటుంబం వారితోనూ పనివారితోనూ అందరితో ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ ఉండేవాడు? ప్రార్థన చేసేవాడు. కనుక మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్క సహాయం, ప్రతి ఒక్క మేలు, ప్రతి ఒక్క ఆశీర్వాదము, ప్రతి ఒక్క దీవెన దేవుని సన్నిధి నుంచి మనం పొందుకుంటాం. కనుక ఇక్కడ చూసినట్టయితే ఈ శతాధిపతి 100 మందికి అధికారి అయినప్పటికీ ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంతేకాదు కానీ అనేకులకు మరి ధర్మకార్యాలు చేసేవాడు, పుణ్యకార్యాలు చేసేవాడు. కనుక అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నారు. మరి ఒక దినాన లేదా ఒక సమయమున ఒక రోజున ఇంచుమించు 3 గంటల సమయంలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. కనుక ఆ యొక్క పేరు పెట్టి ఎప్పుడైతే దేవుని దూత కొర్నేలిని పిలిచిందో కొర్నేలు చూస్తున్నాడు. కొర్నేలు చూసి మరి ఆ దేవదూత కొర్నేలుతో అంటుంది, నీ ప్రార్థన నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా యథార్థంగా భయము భక్తి కలిగి మన ఆత్మతో దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక కొర్నేలి యొక్క ప్రార్థన మరి ఆయన యొక్క ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. కనుక అలాంటి ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు. కనుక ఈ కుటుంబం కూడా నేను అప్పుడప్పుడు సహోదరుని అడుగుతూ ఉంటాను. నాగరాజు అంటాడు, ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థన జరుపుకుంటూ ఉంటామని చెప్తూ ఉండేవాడు. కనుక ఈ యొక్క కుటుంబం కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన తర్వాత అనేక మందికి ధర్మకార్యాలు చేసిన వాడు ఉన్నాడు. ఆ యొక్క ధర్మకార్యాలు పుణ్యకార్యాలు లేదా మరి దేవుని సన్నిధికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంతగా ప్రార్థన చేసిన కుటుంబం, ఇంతగా ధర్మకార్యాలు చేసిన కుటుంబం, అయితే ఆ కుటుంబానికి ఆ కుటుంబం యజమానుడు ఎలాంటి వాడు అంటే మనం చూస్తాం. 22వ వచనం మొదటి నుంచి చదువుదాం. అందుకు వారు ఎవరంటేనా ఈ కొర్నేలనే అతను నీతిమంతుడు అని రాయబడింది. ఈ కొర్నేలి నీతిమంతుడు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడు. ఒకటి మొట్టమొదట నీతిమంతుడుగా ఉన్నాడు, రెండవది దేవునికి భయపడేవాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవునికి భయపడని వారు ఉన్నారండి. దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. అయితే ఈ కొర్నేలి మరి ఎలాంటి వాడంటే నీతిమంతుడు, రెండవది దేవుని యందు భక్తి కలిగిన వాడు. కనుక మన జీవితంలో ఎవరమైతే నీతిమంతులుగా ఉంటామో, ఎవరమైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆ కుటుంబం ఎలాగ ఉండేది మీకు తెలియజేస్తాను. కనుక ఈయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితం, రెండవది మరి ధర్మకార్యాలు, మూడవది ఈయన
నీతిమంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి వ్యక్తి మరి ఆ కుటుంబానికి రక్షణ కావాల్సి వచ్చింది. ఆ కుటుంబము మరి బాప్తిసం పొందవలసి వచ్చింది. కనుక కనపడిన ఆ దేవుని దూత ఆ కొర్నేలుతో చెప్తా ఉంది, నీవు నీ ధర్మకార్యాలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినవి. నీవు ఇప్పుడు ఎప్పేకి మనుషులను పంపించి అక్కడ సీమోనును పేతురు అనబడిన చర్మకారుని ఇంట్లో దిగి ఉన్నాడు, అతన్ని నీ ఇంటికి పిలిపించుకో. అతన్ని నీ ఇంటికి పిలిపించుకున్నప్పుడు ఆయన ఏమైతే దేవుని యొక్క మాటలు దేవుని వాక్యము చెప్తారో ఆ ప్రకారంగా నడుచుకోమన్నప్పుడు ఆ యొక్క పేతురు ఎప్పే పట్టణం నుంచి మరి కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఆ కొర్నేలి ఆ యొక్క పేతురు పాదముల మీద సాష్టంగా పడినాడు. కనుక ఆ ఇంటికి కావలసిన వర్తమానం పేతురు అందించి ఉన్నాడు. కనుక ఆ ఇంటి వారు ఆ ఇంట్లో ఉన్న పనివారు అనేక మంది భక్తి కలిగిన వారు బాప్తిసం పొందినారు. ఆ యొక్క మరి పేతురుని తన ఇంట చేర్చుకున్న వారు ఉన్నారు. కనుక ఈ కుటుంబం ఎలాంటిది అంటే దేవుని సన్నిధిలో ప్రార్థనా కుటుంబం. రెండవది ధర్మకార్యాలు చేసే కుటుంబం. మరి మూడవదిగా నీతి మంతుడు, తర్వాత భక్తిపరుడు. అలాంటి కుటుంబంలో మరి ఇన్ని ధర్మకార్యాలు చేసిన ఆ కుటుంబము మరి కొరత లేనిదిగా, కొరువు లేనిదిగా, తక్కువ లేనిదిగా, లేమిడి లేనిదిగా లేదండి. సమృద్ధి కలిగిన కుటుంబం, సమృద్ధి కలిగిన కుటుంబం కాబట్టి అనేక మందికి ధర్మకార్యాలు చేసిన వాడు ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం, నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి అండి. నీతిగా మనం ప్రవర్తించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు ఆ ఇల్లు గొప్ప ధనముతో నింపబడి ఉంటుందని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి. కనుక ఆ ఇంటిలో ఏమీ కొదువ ఉండదు, ఏమి తక్కువ ఉండదు, ఏమి కొరత ఉండదు. కనుక ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా మరి ధనముతో, ధననిధితో నింపబడి ఉంటుందని సామెతల గ్రంథంలో దేవుని వాక్యము మనకు తెలియజేయబడుతుంది. కనుక ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే భక్తిపరులుగా ఉంటారో, ఎవరైతే ధర్మకార్యాలు చేస్తుంటారో వారి ఇంట్లో ఏమి కొదువ లేని కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబం సమృద్ధితో నింపబడి ఉంటుంది. ఆ కుటుంబం గొప్ప ధననిధితో మరి నింపబడి ఉంటుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేయబడుతుంది. పోతే ఇంకొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 12:7. రెండో లైన్ చదివా. నీతిమంతుని యొక్క ఇల్లు నిలుస్తును. నీతిమంతుని యొక్క ఇల్లు ఎప్పుడు కూడా నిలుస్తూనే ఉంటది. ఆ యొక్క నోవాహు కాలంలో మరి అనేక మంది భక్తిహీనులుగా ఉన్నప్పుడు నోవాహుని అంటున్నాడు, నీవే ఈ తరము వారి ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. ఆ నీతిమంతుని కుటుంబం మరి ఆ యొక్క వరదలో లేకపోతే ఆ 40 రాత్రి పగళ్ళు వర్షంలో సమస్తం పోయినప్పటికీ నోవాహు కుటుంబం నీతిమంతుడుగా ఉండబట్టి ఆ కుటుంబం నిలిచిందిగా చూస్తూ ఉన్నాం బైబిల్లో. కనుక నా జీవితంలో నీతిమంతుడైన యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన ఎనగంట ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయనతో కలిసి మనం జీవిస్తే మన కుటుంబము ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు తెలియజేయబడుతుంది. చివరిగా ఇంకొక మాట చదువుకొని మరి సమయాన్ని సహోదరుడికి అప్పగిస్తాను. ఏబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. ఏబు గ్రంథం
8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా ఎవరిని ఎదకాలి మనం? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదికిన ఎడలా. చాలా మంది ఉదయం లేస్తే చాలా వాటిని ఎదుగుతూ ఉంటారు, చాలా వస్తువులను ఎదుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ యోబు గ్రంథంలో రాయబడింది, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదగాలి. ఉదయాన్నే లేచిన ఎమ్మటే నువ్వు దేవుడి సన్నిధిలో ఉదయాన్నే లేచిన ఎమ్మటే దేవుణ్ణి ఎదగాలి. ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటుండాలి. ప్రార్థన మనం దేవుణ్ణి అడుక్కున్నట్టు, బైబిల్ ఆయనతో మనకు సంబంధం కలిగినట్టు. బైబిల్ చదువుతూ ఉంటే ఆయన మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? మనం దేవుణ్ణి ఎదగాల. నీవు జాగ్రత్తగా, చాలా వస్తువులు మనం ఎదుగుతూ ఉంటాం, దేవులాడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం పోగొట్టుకొని. అయితే వాటిని కాదు కానీ ఇక్కడ చెప్పే వాక్యము, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదికిన ఎడలా. సర్వశక్తుల దేవుడు సర్వశక్తులకు దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నిన్ను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లా చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదన నువ్వు మహాభివృద్ధి పొందదవు. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం చూస్తే మొట్టమొదటగా మనం దేవుణ్ణి జాగ్రత్తగా ఎదగాలి. దేవుని మాటలు జాగ్రత్తగా ఎదగాలి. దేవుని వాక్యం ప్రతిదినం మనం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం మనం చదువుతుంటేనే మనం దేవుణ్ణి ఎదిగినట్లు లెక్క. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక ప్రతిదినము ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మనము యథార్థవంతులుగా ఉంటాం, పవిత్రులుగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం. ఆ తదుపరి ఆయన మన నివాస స్థలాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్లా చేస్తాడు. మొదట కొంచెము ఉంటుందంట, తొదకు మహా అభివృద్ధి చెందుతామని బైబిల్ తెలియజేయబడుతుంది. చాలాసార్లు నాగరాజుతో అంటాను, అయ్యా బైబిల్ చదువుతుండు, సమయం ఉంటే దేవుని యొక్క పరిచర్య చదువు అని అంటే, అన్న చదువులేనని నేనేమి పరిచర్య చేశాను అంటే నేను అంటాను, గాడిదతో దేవుడు మాట్లాడినాడయ్యా, కనుక నీతో నాతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు? దేవుణ్ణి ఎదికినప్పుడు మరి జాగ్రత్తగా ఎదిగినప్పుడు మనం పవిత్రులం అవుతాము, యథార్థవంతులం అవుతాము, కనుక నీతిమంతులం అవుతాము, మన నివాస స్థలము ఆశీర్వదింపబడుతుంది అని చెప్తా ఉంటాను. అన్నా పర్వాలేదు, ఇప్పుడు వరకు దేవుడు ఏమీ కొదువు చేయలేదు. కనుక ఈ కుటుంబం మరి ఎలాగ ఉండాలి అంటే తుదకు మహా అభివృద్ధి చెందే కుటుంబంగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. సమయం ఇచ్చిన సహోదరుడు గారికి వందనాలు. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి సంఘానికి, బంధుమిత్రులకి, రక్త సంబంధికులకి అందరికీ కూడా ప్రభు పేరుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. సాక్ష్యం అంటే చెప్తే చాలా ఉంది, కానీ ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి క్లుప్తంగా వివరించుకుందాం. ముఖ్యంగా ఇంటి విషయంలో ఒకరోజు ఖాళీగా ఉన్నా,
గుర్తులేదు ఆ రోజు, కానీ ఖాళీగా ఉండి నేను బాబు ఏమనుకున్నామంటే ప్రత్యాజ గుడిసి వెళ్ళి చూసి వద్దాం, ఒక 50 గజాలు 60 గజాలు అలాగే ఏమన్నా ఉంటే తీసుకొని రేపు రూమ్ ఉన్నా చూసుకొని వద్దాం బాబు అన్నాను. బాబు కూడా ఏమన్నాడంటే సరే పప్ప అని నేను మోకరించినాను. మోకరించి ప్రార్థించినాను. దయచేసి ఇలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం చదివి సహాయం చేసినట్లయితే ఒకసారి దేవుడు మాట్లాడినటువంటి మాటలు మరలా మనము జ్ఞాపకం చేసుకుందాం. 22 అన్నా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక. ముఖ్యంగా ఏం మాట్లాడిందంటే ఆయన కృపగలవాడు, నా కృప నీకు ఎడతెగక నిలుచుచున్నది గనుక. నువ్వు ఇంకా మనం చూస్తూ ఉన్నాము గత గడిచినటువంటి సంవత్సరాలలో మంచి మంచి మహానీయులే మట్టి కలిసి పోయినటువంటి దినాలు కనుక నేను కృపగలవాడను కాబట్టి నువ్వు ఇంకా సజీవునిగా ఉన్నావు, నీకు ఏది కొదువా కానివ్వను అని నాతో మాట్లాడినాడు కదా అని నేను బయలుదేరినాను బాధను తీసుకొని. వచ్చిన తర్వాత ఈ శబరి గార్డెన్కి అటువైపున ఒక చిన్న ఇల్లు కడుతుంటే ఆ నిలబడి చూస్తున్నాం. మేము అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఎదురుంటే ఒక అక్క, ఆ సిస్టర్ ఏమన్నదంటే, అన్నా ఏం చూస్తున్నారు మీరు అని. అమ్మ ఇలాంటి చిన్న ఇల్లు ఒకటి కావాలా, దాని గురించి చూస్తున్నాము అన్న. అట్లయితే అన్నా మా ఆయన తోటి చదివిన స్టూడెంట్ అంట, ఆమె క్లాస్మేట్, ఆమె ఇక్కడ ఇల్లు ఒకటి కట్టిందంట, ఆమె అమ్ముతానన్నదంట, మరి చూసుకుంటారా అని. సరే అమ్మాయి ఎలా మాకు తెలియదు కదా అన్నాను. ఆయన పేరు రెడ్డప్ప. ఆయన డ్యూటీలో ఉంటే ఆయనకు ఫోన్ చేసి ఈ బిల్డింగ్ ఫోటో మాకు వాట్సాప్ అని. మేము ఆ ఫోటో తీసుకొని అక్కడ అంతలక్క తిరిగినాం, కనపడలేదు. సరే ఇంటికి వెళ్తూ లాస్ట్లో ఈ గల్లీకి వెళ్దాం అన్నట్లు ఇటు వచ్చిన తర్వాత ఈ ఇల్లును చూసిన తర్వాత దాని మీద ఆ నెంబర్ ఉంది. ఫోన్ చేస్తే పక్కన ఈ పక్కింటి వాళ్ళ దగ్గర తాళం ఉంది బాబు, తీసుకొని ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చూసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేసిండు. ప్రతి విషయంలో నా తెలివిని బట్టి, నా జ్ఞానమును బట్టి, నా భక్తిని బట్టి, నా నీతిని బట్టి ఎంత మాత్రము కూడా కాదని మాత్రం ఒప్పుకుంటాను. ఏం జరిగినా ఆయన కృపను బట్టే ఆయన అనుగ్రహించినటువంటిది. ఇందులో అతిశయించడానికి ఎంత మాత్రము కూడా వేరు లేదు. అయితే ఇలా మాట్లాడుతూ వచ్చిండు, నేను కృపగలవాడను, నీకు కృపను అనుగ్రహిస్తాను, వాత్సల్యతను అనుగ్రహిస్తానని మాట్లాడుతూ వచ్చిండు. ఆయన వాక్యాన్ని నెరవేర్చాడు. అయితే నాకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏం మాట్లాడుతూ వచ్చినట్టు ఈ సంవత్సరం వాగ్దానం. కాబట్టి మీరు నాకు అర్థమైంది ఏంటి అన్నట్లయితే, నా దగ్గర ఏం తక్కువ, కానీ కొన్నిసార్లు నీవే నన్ను ఎతకటం లేదు, నా మాట వినటం లేదు. ఉన్నావు గనుక మొదట ఏం చేయాలంట, ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికినట్లయితే అప్పుడు ఏది కొదవలేదని చెప్తూ వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, నేను అనుభవించినటువంటి అనుభవంలో, అంటే ఈ ఇల్లు తీసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, మనందరము కూడా ఆలోచించాల్సినటువంటి మాట ఇది. మాట్లాడుకున్న తర్వాత పెద్దోళ్ళు అంటారు, ఏంరా పగటి కలలుగా అంటున్నావా అని.
ఆ పగటి కళలు అనేవి నాకు అర్థమైంది కొన్ని. ఇలా చేయాలా, అలా చేయాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలా అని. అయితే ఇహలోక సంబంధమైనటువంటి ఈ ఇంటి కోసమే ఇంత ఆర్భాటము, ఇంత తాపత్రయము ఉన్నప్పుడు ఆయనతోటి యుగ యుగములు సజీవునిగా ఉండి ఆయనతోటి నివసించే గృహానికి చేరాలంటే ఎన్ని పగటి కనలు గనాలనో, ఎంత ఆర్భాటం ఉండాలనో, ఎంత నిరీక్షణ ఉండాలనో, ఎంత నమ్మకం ఉండాలనో. మరి నేనున్నానా అని నా ఆత్మ నన్నే పరిశీలన చేసింది. నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నిజంగా నేను ఎంతో వెనుకబడి ఉన్నానే. ఈ లోక సంబంధమైన గృహానికి ఇంత ప్రయాసపడుతున్నానే, మరి పరసంబంధమైనటువంటి ఆయన గృహంలో ప్రవేశించాలంటే ఇంకెంత ప్రయాసపడి ఉండాలి అని నన్ను నేనుగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ. కాబట్టి మనందరము కూడా ఏది ఇచ్చినా ఆయన కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించేదే కనుక ఆయనకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. కనుక ఈ రీతిగా నాతో మాట్లాడి నన్ను హెచ్చరించి నాకు తెలియజేసినాడు కనుక మనందరము కూడా ఆయన మాట వినడానికై దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుడి వాక్యమును ముగించుకుంటాం. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, నీకిష్టులముగా బ్రతికి, నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము, నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. లోకము నుండి వేరై సిలువాను మోయవలెను, లోకము నుండి వేరై సిలువాను మోయవలెను, అప్పుడే ప్రభు దీవించు, అప్పుడే ప్రభు దీవించు, స్వాస్థ్యమును గాంతుమెంతో, అప్పుడే ప్రభు దీవించు, స్వాస్థ్యమును గాంతుమెంతో. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మా
మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆయాన స్వరము వినుచు ఆయాన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము ఆయాన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు
ఎరుగనైతీని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతీని మొదటే నన్ను ఎరిగితివి వెతుకాలేదు ప్రభువా నేను వెతుకాలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపానా సఖ్యము ప్రభును వర్ణింపానా సఖ్యము ప్రభువే సహించే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు ఇట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము ఇట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము కాలమంతా పడుచుండేదా కాలమంతా పడుచుండేదా నీ ప్రేమ పరమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును
తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును నమ్మకమయ్యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు నమ్మకమయ్యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను మహిమా మకుటమునిచ్చిడి ప్రభునకు హల్లెలూయా పాడెదను హల్లెలూయా పాడెదను మహిమా మకుటమునిచ్చిడి ప్రభునకు హల్లెలూయా పాడెదను హల్లెలూయా పాడెదను యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు
అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారిగా, అందరి ప్రేమలు చల్లారిగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగును. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. తమ స్వంత పనులలో విశ్వాసులు, తమ స్వంత పనులలో విశ్వాసులు. కొందరు నిద్రించుచున్నారుగా, కొందరు నిద్రించుచున్నారుగా. మేల్కొను వారే తాబడతారు, విడువబడిన వారి గతి మగును. మేల్కొను వారే తాబడతారు, విడువబడిన వారి గతి మగును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తేసు ప్రభు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభు తిరిగి వచ్చును. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతును నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోజాయనే, లోయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు. కీర్తింతును నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత,
హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా, లేవనెత్తిన నెత్తుకొని భయపడకు మని అంటివి, లేవనెత్తిన నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను.